ఇప్పుడు మలయాళపు సినిమా ప్రస్తావన చాలామంది తెస్తున్నారు. అక్కడ వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ తక్కువ, వ్యయం తక్కువ, అందువల్ల టికెట్ రేటుకి సంబంధించి అంత ప్రెజర్ ఉండదు కేరళ లాంటి రాష్ట్రాలని చర్చ ఇప్పుడు నెట్జన్స్ మనకంటే ముందు వాళ్ళు ఎక్కువగా శోధిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ. అంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి అవన్నీ. అంటే 100% వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మలయాళం ఫిల్మ్స్ లో కంటెంట్ డ్రివెన్ ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ఇట్. మనది కాదని కాదు, మన హీరో డ్రివెన్ 100%. ఆ హీరోకి తగ్గట్టు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రేక్షకుల నుంచి. అతని ఫ్యాన్ బేస్ గురించే సినిమాలు తీస్తారండి. ఒక హీరో అని దగ్గర ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మీరు అతను తీసుకొచ్చి ఒక చాలా సాఫ్ట్ సినిమా చేశారనుకోండి, రిజెక్ట్ చేసేస్తారు నెక్స్ట్ డే. ఇప్పుడు ఒక హీరో మీద ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తన ఎలివేషన్ ఇలా ఉండాలి, ఇది ప్రేక్షకుడి నుంచి వచ్చిన డిమాండే. ప్రేక్షకులు ఇలా ఉండడం వల్లనే అటువంటి కథలు రాస్తున్నారు. ఈ స్పాన్ అక్కడ చూస్తే హీరోయిక్ ఎలిమెంట్ కన్నా కూడా స్టోరీలో ఉన్న స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హీరోగా వాళ్ళు ట్రీట్ చేశారని నేను అనుకుంటే. ఇఫ్ యు లుక్ అట్ ఫిల్మ్స్ లైక్ దృశ్యం కావచ్చు, ఏమన్నా కావచ్చు, మలయాళం అండ్ తమిళ్ అవన్నీ వాళ్ళు మోర్ అన్ స్టోరీ డ్రివెన్ గా వెళ్ళారు. అది మనం కూడా వెరీ గుడ్ స్టోరీస్ రాశారు మన వాళ్ళు ఇప్పటిదాకా, కాదన్ను. బట్ సౌత్ ఇండియా ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రూలింగ్ అండ్ వెదర్ ఇట్ ఈస్ మలయాళం ఆర్ తమిళ్ ఆర్ తెలుగు. అందులో నో డౌట్ స్టోరీ వైజ్ వాళ్ళు ఇంకొంచెం మోర్ బాగా గ్రిప్పింగ్ దీంతో వెళ్తున్నారు మలయాళీస్. అంటే మన దగ్గర ఏంటంటే హీరో మార్కెట్ ఈజ్ హ్యూజ్ అండి. మన హీరో ఫ్యాన్ బేస్ ఈజ్ మోర్. మన హీరోస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. అంటే వాళ్ళు కాదని కాదు, వాళ్ళు కూడా వీ హావ్ గాట్ సూపర్ స్టార్స్ ఇన్ మలయాళం అండ్ ఇది. అండ్ తమిళ్ ఈజ్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ హై అండి. ఇప్పుడు విజయ్ తలపతి లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దే ఆర్ రూలింగ్. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్కేల్స్ తగ్గట్టుగా హీరో తగ్గట్టుగా పెరుగుతాయి. అదొకటే, దానికి తగ్గట్టు వెళ్ళడం వల్ల బడ్జెట్లు పెరిగాయి. కానీ బడ్జెట్ పెరిగిందని ఆ భారం ప్రేక్షకుడికి మోయమంటే మోయని అంటున్నాడు. అందుకనండి ఇప్పుడు ప్రేక్షకుడు మొయ్యనప్పుడు నష్టపోయేది ఎవరండి? నిర్మాతే కదా. అవును, నిర్మాత విల్ రియలైజ్. నిర్మాత రియలైజ్ అంతకుముందు 4 సినిమాలు చేతులు కాలేక కూడా 5వ సినిమా కూడా పెద్ద హీరోతో పెట్టి మళ్ళీ అంతే నేను తీస్తాను అంటే ఈ ఇండస్ట్రీ అలా కమాండ్ చేస్తుందండి. ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ సంబడి ఆ గ్రూవ్ లో పడి అందులో వెళ్లాల్సిందే గానీ నేను ఎవేగా నేను ఇందులోనే తీస్తానంటే ఫస్ట్ నేను ఎవే వెళ్ళి నేను చాలా సాత్వికమైన సినిమా తీస్తాను హీరోని పెట్టింటే వాళ్ళు డేట్స్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఆ హీరో తను ఒప్పుకుని వాళ్ళు ఇష్టం కొద్ది చేసినా థియేటర్ ప్రేక్షకులు రాకపోవచ్చు. సో ఇట్ ఈస్ డ్రివెన్ ప్యూర్లీ బై డిమాండ్ అండ్ ప్రేక్షకుల విమ్స్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు ఇలా కోరుకున్నారు కాబట్టి తీశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటారంటే మేము ఇలా కోరుకున్నాం, అలానే మా మీద 3000 టికెట్ పెడతారా అని అనొచ్చు. కరెక్ట్, వీ హౌ టు సపోర్ట్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా సర్వైవ్ అయ్యేది ఒక కామన్ మ్యాన్ చేతిలోనే. ఇవాళ ఎవరైనా సూపర్ స్టార్ అయ్యారంటే 100% ప్రేక్షక దేవుళ్ళ వల్లనే. మనం ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓటర్ వచ్చి ఒక రాజకీయ నాయకుడు ఓటర్లు ఎలా అడుగుతాడో సినిమా రిలీజ్ అప్పుడు మనం వేడుకోవాల్సింది థియేటర్ కి రండి అని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం చేసేది ఏంటి? మీరు రండి, ఆదరించండి, మీడియా సహకరించండి అని మీడియాను కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. మీడియా ప్లేస్ ఏ గ్రేట్ రోల్ అండి. దట్స్ హౌ ఇట్ హ్యాపెనింగ్ హియర్. రైట్. అంటే